ఎస్, ఒక్కసారి మనం కరణం ధర్మశ్రీ గారితో మాట్లాడదాం. ధర్మశ్రీ గారు, ఈరోజు రంగా వర్ధంతి. ఈరోజు ఈ రంగాకి టీ ఇచ్చానని చెప్పుకుంటారు ఈయన. పైగా అది కూడా అబద్ధం, రెండు ఉంటాయి ఇందులో. మళ్ళీ టైం ఉందా లేదో నేను వీలైతే ఆ బయట కూడా ప్లే చేస్తాను. అసలు రంగా ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదని ఒకసారి అంటాడు. రెండోసారి నేనే స్వయంగా టీ ఇచ్చానంటాడు. అసలు విషయానికి వస్తే విజయబాబు గారు చెప్పింది తర్వాతే నాకు తెలిసింది అసలు రంగా గారు టీనే తాగరని, టీ కాఫీలు ఆయనకి అలవాట్లేదు. ఇలా అబద్ధాలు చెప్పి ఓట్ల కోసం రంగా గురించి కానీ రంగాన్ని తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేసినప్పుడు కానీ, లేదంటే ఆ రంగాకి వెనకాతలు నడిపించింది కానీ, ఆ రంగా టీంలో ఉన్న విజయబాబు ఒకరండి. విజయబాబు కూడా రంగాకు సపోర్ట్ గా ఆ రోజు వెనక నిలబడి ఆ యాజిటేషన్ లోను, కాపునాడు యాజిటేషన్ లోను కానీ, రంగా పిలిపించినప్పుడు కానీ విజయబాబు గారు విజయవాడలోనే ఈయనతో పాటు చాలా మంది అనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో మెయిన్ ఏంటంటే కాపులే రంగాతో లేరండి. కాపులతో పాటు మిగిలినటువంటి బడుగులు చాలా మంది, బీసీలు, కార్మికులు, అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీ యూనియన్ వాళ్ళు, యూనియన్ లీడర్స్, వాళ్ళందరూ కూడా రంగాతో ఉన్నారు. అది బాగా మా అందరికన్నా విజయబాబు గారికి ఈ విషయం బాగా తెలుసు అనమాట. అందుకనే మీరు ఒక మంచి వ్యక్తిని ఈ రోజు ఛానల్లోకి పిలిపించే రంగా గురించి, రంగా వర్ధంతి రోజుని ఆయన గురించి 2 మాటలు చెప్పే అవకాశం కల్పించారు. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవడండి ఈయన ఎవడు ఈ కాపు నాయకుడు, నేనే కాపు నాయకుడిని, ఈయన ఎలా సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు పవన్ కళ్యాణ్? కాపులకు నువ్వు చేసింది ఏంటి? కాపులకి ఏ రోజైనా కాపులకి అన్యాయం జరిగినప్పుడు కానీ, కాపుల కోసం పోరాటం చేసినప్పుడు కానీ, కాపుల్ని బీసీలో చేర్చాలని యాజిటేషన్ చేసినప్పుడైనా ఒక్క ఈవెంట్ లో ఎప్పుడైనా నువ్వు సంఘీభావం కానీ, ఇన్వాల్వ్మెంట్ కానీ నీకు ఉందా? నువ్వు మాట్లాడితే కాపు అంటే ఇప్పుడు ఏ రోజు కాపు కోసం ఒక్క స్పందించవు? ఏ రోజైనా సరే నువ్వు అసలు కాపులకు స్థితిగతులు కానీ, కాపుల జీవనశైలి కానీ, కాపుల పరిస్థితులు కానీ నువ్వు ఎక్కడ చూసావు? కళ్ళుతోటైనా చూసావా? ఈ రోజు ఏంటంటే అనకూడదు కానీ, ఇంకా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి కాపులకు ఒక ఔన్నత్యాన్ని తీసుకొచ్చి ఒక సేవా కార్యక్రమాలు చేయగలిగాడు. ఇంకా చిరంజీవి, ఈయన నువ్వెక్కడ చేసావు? అదే కాదు సార్, ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని నిర్బంధించినప్పుడు కూడా దాసరి నారాయణరావు, చిరంజీవి వీళ్ళంతా ఇన్ని నిర్బంధాలున్నా సరే ఆయన కలవడానికి వెళ్ళారు. నేను ఉన్నాను. నిర్బంధించినాడు రాజమండ్రి అక్కడ ఉన్నటువంటిది ఎయిర్పోర్ట్ లో మమ్మల్ని అందరూ నిర్బంధించడం నేనే కాదు. ఆ రోజు ఉన్నటువంటి రఘువీరారెడ్డి కానీ, ఆ రోజు ఉన్నటువంటి దాసనారాయణ కానీ, ఆ రోజు ఉన్నటువంటి చిరంజీవి కానీ, ఆ రోజు ఉన్న బొత్స సత్యనారాయణ కానీ మమ్మల్ని అందరూ నిర్బంధించారు. అక్కడి నుంచి వెళ్ళకున్నటువంటి పరిస్థితులు కూడా తెలుగుదేశం నిలబెట్టి అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ఇక్కడేమో ముద్రగానేమో హౌస్ అరెస్ట్ చేసింది. ముద్రగా సంఘీభావం తెలపడానికి వచ్చాం. ఆ రోజు ఏంటంటే రీల్కి వచ్చిన వాళ్ళు మమ్మల్ని అందరూ కూడా తొక్కి పెట్టారు. ఆ రోజు నేను ఒక 1 ఆఫ్ ది విట్నెస్ అనమాట. వెన్ ద టైం ఈ రోజు నేను ఏం చెప్తున్నాను, ఈ ఇతగాడు స్పందన కాదు కదా, ఏమాత్రం కూడా సంఘీభావం చెప్పినట్టు కానీ, అయ్యో ముద్రగాడ చాలా యాజిటేషన్ చేసి ఇలా చేసి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంటే, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద ఈడ్చి తీసుకెళ్లిపోతుంటే ఏ రోజు ఒక్క మాట సపోర్ట్ కానీ, కనీసం ఆయన తాలూకా ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఒక రిపోర్టర్ రూపంగా కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ స్పందించలేదే. నువ్వేంటంటే ఈ రోజు అమాంతంగా ఒక పల్లకీని మోయడం కోసం, ఒకరిని పెళ్లి కొడుకుని చేయడం కోసం, ఒకరి పల్లకిని ఒక పెళ్లి కొడుకుని మోయడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చి తెలుగుదేశాన్ని మద్దతు పలుకుతున్నావు అంటే ఇంతకన్నా దారుణం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఏ రోజైనా కాపుల గురించి నువ్వు కాపు నాయకుడు నువ్వెవడో సర్టిఫికేట్ చేసుకోవడానికి మేము అంగీకరించాలి కదా. నిజంగా కాపులు ఔన్నత్యం కాపాడు. నువ్వు సినిమా స్టార్ అవ్వచ్చు, సినిమాలో యాక్టర్వే, సినిమాలో ఉన్నటువంటి మంచి యాక్టర్ గా మేము కూడా అంగీకరిస్తాం. కానీ రాజకీయాల్లో యాక్టింగ్ చేస్తామంటే మాత్రం యాక్టింగ్ పనిచేయదు. ఇక్కడ యాక్టర్ పరంగా ఏదైనా ఉంటే యాక్టర్ పరంగా మా కోసం పోరాటం చేస్తే సినిమాల్లో చేసే యాక్టింగ్ ఇక్కడ చేస్తున్నారు. రంగా హంతకులు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఆనాడు కాపు యువత పైన కేసులు పెట్టి జైల్లో వేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసింది ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఒక్క మాట చెప్తాను యాక్టింగ్ ఉపయోగపడుతుంది. రంగాని ఎవరు మర్డర్ చేశారో ఇది అందరికీ తెలుసు. ఏ సామాజిక వర్గం, ఏ కమ్మ సామాజిక వర్గం ఆ రోజు రంగాన్ని మర్డర్ చేసిందో తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రి ఏ సామాజిక వర్గం తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గం తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు వెనకాల నుంచి ఎలా చక్రం తిప్పాడో తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ ఎవరు, విజయవాడ పోలీస్ కమిషనర్ ఏ సామాజిక వర్గం తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి పోలీసు బలగాలు ఏ విధంగా వచ్చి మర్డర్ చేశాయో క్లియర్ గా తెలుసు. కమ్మ సామాజికంగా ఈ రోజు మర్డర్ చేసింది అని క్లియర్ గా అందరికీ తెలుసు. అలాంటి కమ్మ సామాజిక వర్గంలో మళ్ళీ అదే నాయకుడిని నువ్వు పెళ్లి కొడుకుని చేద్దామని ప్రయత్నం చేస్తే నిన్నెవడు నమ్ముతాడు?
నిన్ను ఎవరు నమ్ముతాడు? అమాంతంగా చంద్రబాబు నాయుడు పెళ్లి కొడుకుని చేసేయాలని చూస్తాను. నువ్వు పెళ్లి కొడుకు అవుతావు మేము చంద్రబాబు నాయుడు పెళ్లి కొడుకు చేయడం సార్. మేము అప్పటి ముందు నుంచి పెళ్లి వచ్చిన కొడుకు, పెళ్లి కొత్తలో కొడుకు అంటున్నారు. నువ్వు పెళ్లి కొడుకు కాదు కదా, పలకీలు మోయడానికి పనికొస్తున్నావు. మళ్ళీ మమ్మల్ని పలకీలు మొయ్యమంటావా? ఆ. ఎక్కడైనా ఉందా? మళ్ళీ నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు. కాపు నాయకుడు ఒక దగ్గర ఏది టీ ఇచ్చానంటావు. ఈ టీలు ఇచ్చేస్తే నువ్వు టీ ఇచ్చావా? నిజంగా టీ ఇచ్చావా? ఇది అన్నానికి టీ ఇచ్చేస్తే నువ్వు కాపు నాయకుడు అయిపోతావా? ఎక్కడైనా ఏ రోజైనా ఎవరికైనా టీ ఇచ్చావా నువ్వు? లేదంటే ఇక్కడ ఉన్నటువంటిదిగా నేను ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ పెట్టాను, నేను డెఫినెట్ గా ప్రభుత్వం తాలూగా ఏ ముసుగులున్నా నేను బయట చేస్తున్నాను, మీరు రండి అని నువ్వు ఎప్పుడైనా ఏకాంతంగా నువ్వు ఇండివిజువల్ గా ఒంటరిగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదో రోజుని ఒక మంచి ముఖ్యమంత్రిని అవుతానని ఆ రోజు అనగలిగావా? ఆ రోజు ఎందుకు ఈ రోజు నువ్వు అను చూద్దాం, నేనే ముఖ్యమంత్రిని అని చూద్దాం. నేనే ముఖ్యమంత్రిని అనుకుంటే కొంతమంది జన సైనికులు సరే నీ ముందుకు వస్తారు, అను చూద్దాం. నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పలేవు. ఈ రోజు ఎవరిని కాపులందరూ నా వెనకాల ఉన్నా నాకు కులం లేదని చెప్పు. ఇప్పుడు కాపులందరూ నా వెనకాల ఉన్నా నాతో రండి అని అంటున్నావు. రండి అనేసి ఏంటంటే నీలా మమ్మల్ని మేము పలకీలు మోస్తామా? పలకీలు మొయ్యడానికి లేవు. పలకీలు మొయ్యాలని అగత్యం లేదు. కాపులందరూ ఒక యూనిటీగా ఉండి ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు క్లియర్ గా నిజంగా నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు, ఏ రోజు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, ఆ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలి, వితౌట్ పార్లమెంట్ బిల్లు పాసింగ్ నేను ఏమాత్రం కూడా నేను చేయలేని పరిస్థితి అని ధైర్యంగా చెప్పి ఈ రోజు కూడా కమిట్ అయ్యి ఉండి కాపుల కోసం ఎట్టి పరిస్థితుల్లో కాపులందరూ కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానీ, లేదంటే తూర్పు కాపులు ఎవరైతే ఉన్నారో తూర్పు కాపులు సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అదే సామాజిక వర్గంలో కాపులు కానీ, గాజుల కాపు కానీ, బరిసి కాపు కానీ, లేదు అంటే ఇక్కడ ఉన్న కట్టకచ్చు కాపు కానీ, లేదంటే కాపు కానీ, తూర్పు కాపు కానీ, ఒంటరి కానీ, తెలగా కానీ, ఇలాంటి కాపు సామాజిక వర్గాన్ని అంతటే కూడా న్యాయం చేయాలా, సాయం చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన నిజంగా సర్టిఫికెట్ లో కాపు ఉందో లేదో తెలియదు కానీ కాపు అనే పదం జనరల్ గా రాజశేఖర రెడ్డికి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో లేదో తెలియదు కానీ మనసులో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిజమైన కాపు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది లీడర్ అంటే. నువ్వేం చేస్తున్నావు? నేను కాపు నాయకుడు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం, చంద్రబాబుతో వంగవీటి రంగాన్ని మర్డర్ చేసినటువంటి వాడితో నువ్వేం చేతులు కలపడం, ఆ రంగానేమో మట్టించిన వాళ్ళని అలా ముద్రగాడు పద్మనాభాన్ని తొక్కించిన వాడిని నువ్వేమో మళ్ళీ ఏమో వెనకాతలు వచ్చి ఈరోజు చంద్రబాబుని ఏమో ముందుకు తీసుకెళ్లిపోదాం అనుకుని మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టేస్తావు. నువ్వెవడు పెట్టడానికి? రైట్, ఓకే, ఒకసారి అప్పుడు చూద్దాం సార్. ఒకసారి దాసరి ఏమన్నారు ఆ రోజు, దాసరి నారాయణరావు, చిరంజీవి వీళ్ళంతా నీ యాక్టింగ్ ని ఎవరు కూడా ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు సినిమాల్లో నటుడు కావచ్చు, రాజకీయాల్లో నటిస్తావు అంటే మాత్రం నీ నటన వ్యక్తిగత కాదు కదా. ఈ ఘటనతో ఈ రోజు రంగాన్ని అడ్డం పెట్టుకునే రంగాన్ని గురించి ఏదో దండలేసి నువ్వు నాయకుడు అయిపోదు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఎక్కడ పెట్టాలో ఎక్కడ మట్టాలో క్లియర్ గా చంద్రబాబుకి బాగా తెలుసు. నేను వాడుకొని మళ్ళీ యూజ్ అండ్ త్రో కింద వదిలేడు. లోకేష్ చెప్పాడు, నీ చెల్లినే చూసి త్రోని నువ్వేమో మీదకి భుజాల మీదకి ఎక్కించుకుంటున్నావు అంటే నీకెక్కడుంది కాపులను ఓన్ చేసుకోవడానికి నీకు రైట్ ఎక్కడుందని మాత్రం పవన్ కళ్యాణ్ ని సాక్షి ద్వారా ప్రశ్నిస్తున్నాను నేను.